నమస్కారం. వెల్కమ్ టు ఎంజీఎం క్రియేటివ్స్. నమస్కారం. ఈరోజు బద్ధకస్తుడైన రాజు అలాగే ఓ తెలివైన మంత్రి కథలోని ఆసక్తికరమైన విషయాలను కలిసి తెలుసుకుందాం. బాగా బద్ధకం, అహంకారం ఉన్నవాళ్ళు నిజంగా మారతారా? ఈ కథ చూస్తే ఆ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఇదంతా విక్రమపుర రాజు చంద్రసేనుడు, అతని దగ్గర పనిచేసే మహా తెలివైన మంత్రి భాస్కరవర్మల గురించేనన్నమాట. రాజుగారేమో బాధ్యతలు గాలి కొదిలేసి రోజంతా తాగుతూ జల్సాలు చేస్తూ పనులన్నీ రేపు మాపు అంటూ వాయిదా వేసేవారంట. ప్రజల కష్టాలు పట్టించుకోకపోగా పోని మంచి సలహా ఇద్దామని వచ్చిన మంత్రిని కూడా రాజుగారు విపరీతంగా తిట్టేవారు. ఇలాగైతే రాజ్యపరువు గంగలో కలవడం ఖాయమని రాణి, కుటుంబ పెద్దలు భయపడి మంత్రిని బతిమాలారు. అప్పుడు రాజ్యాన్ని కాపాడేందుకు మంత్రి భాస్కరవర్మ రాజుగారి మత్తు వదిలించడానికి ఒక అద్భుతమైన ఐడియా వేశాడు. ప్రజలంతా ఏకమై తిరుగుబాటు చేస్తున్నారు, మీ సింహాసనం పోవడం ఖాయం అని మంత్రి ఒక్కసారిగా బాంబు పేల్చాడు. ఈ వార్త వినగానే రాజుగారికి ఒక్కసారిగా ఫ్యూజులెగిరిపోయి మత్తు అంతా చిటికెలో వదిలిపోయింది. అదే సమయంలో రాజకుటుంబం కూడా రాజుని గట్టిగా క్లాస్ పీకి ఇకనుంచి మంత్రిమాట వినాల్సిందే అని తేల్చి చెప్పారు. దాంతో రాజుగారికి అసలు తత్వం బోధపడింది. తన తప్పులు తెలుసుకుని మనస్ఫూర్తిగా ఎంతో బాధపడ్డాడు. వెంటనే తన అహంకారాన్ని పక్కనపెట్టి మంత్రిని పిలిచి క్షమాపణలు అడిగి తప్పులు దిద్దుకునే మార్గం చెప్పమన్నాడు. ఆ తరువాత రాజు స్వయంగా క్షమాపణ చెప్పి రోజు ప్రజలను కలవడం, మారువేషంలో తిరిగి లోటుపాట్లు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, రాజుగారు బాధ్యతగా మారడంతో విక్రమపుర రాజ్యం మళ్లీ కళకళలాడుతూ ఎంతో సంతోషంగా మారిపోయింది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ అద్భుతమైన కథ నుంచి విద్యార్థులు నేర్చుకోవలసిన ముఖ్యమైన నీతి ఏంటంటే, ఎప్పుడూ బద్దకించకూడదు. గురువులు పెద్దల మాట వినాలి. తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుని సరిదిద్దుకోవాలి. మరి చివరగా ఓ ప్రశ్న. వినడానికి కష్టంగా ఉన్నా సరే ఎవరైనా మనకు మంచి సలహా ఇచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం?